వాక్యాన్ని సందర్భానుసారంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి జాగ్రత్తగా వినాలి వాక్యం. కొద్ది నిమిషాలే, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టం కానీ కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు శిలువ యొక్క విలువ ఎంత అనేది కొద్ది నిమిషాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తు శిలువ విలువ ఎంత అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ విలువ మనకు తెలియాలి అంటే మొదటిగా యేసుక్రీస్తు కలిగి ఉండినటువంటి మహిమ అది ఎంత గొప్పదో మనకు తెలియాలి. ఆయన కలిగి ఉన్నటువంటి ఆ మహిమ, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ గొప్పదనం, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన శిలువ యొక్క విలువ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత మహిమ కలిగిన వాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఔన్నత్యము కలిగిన వాడో అనే విషయం మనకు తెలియకపోతే ఆయన శిలువ యొక్క విలువ ఎంతో మనకు తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ విలువ ఎంత అని మనం ఆలోచన చేసే ముందుగా మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి ఒక రిఫరెన్స్ చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు నేను చదువుతున్నా, మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసిన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉన్నది. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని ఇక్కడ రాయబడింది. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ అనే ఒక పట్టణంలో ఉన్న క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించి కొన్న క్రీస్తు సంఘమునికి పత్రిక రాస్తూ అంటున్నాడు, ఓ ఫిలిప్పీలో ఉన్న సంఘమా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే? ప్రియులారా, ఇక్కడ రాయబడింది ఆయన దేవుని స్వరూపం గలవాడయ్యుండి అన్నాడు. యేసుక్రీస్తు ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడంటే పరలోకమందున్న యెహోవా దేవుని యొక్క స్వరూపము కలిగి ఉన్నాడు. స్వరూపం అనగా కనపడే ఆకారం కాదు ప్రియులారా. క్రీస్తు దేవుని స్వరూపమై ఉన్నాడంటే క్రీస్తు దేవుని యొక్క ప్రియులారా లక్షణాలు కలిగి ఉన్నాడు, దేవత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవునిలో ఏ గుణాలైతే ఉన్నాయో క్రీస్తులో ఉన్నాయి. దేవుని యొక్క ప్రతిబింబమే యేసుక్రీస్తు. దేవుని యొక్క మూర్తిమంతమంతా కూడా ఇదిగో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది అని కూడా మనం చదువుకుంటాం. ఏమా? కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటి ఆయన మనస్సు అంటే? ఆయన దేవుని స్వరూపమయ్యుండి, ఆయన దేవుని స్వరూపము కలవాడయ్యుండి అంటే దేవునితో ప్రియులరా కిందంటాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదంట. అంటే దేవుని స్వరూపం కలవాడుగా ఉన్నాడు, అంతేకాకుండా దేవునితో సమానమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ఒకరు ఎక్కువని ఒకరు తక్కువని ఏమి లేదు. దేవుడు పరలోకమందున యెహోవా దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు కూడా సమానమైనటువంటి వారుగా మనకి కనబడుతున్నారు. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ప్రియులారా ఏం చేశాడంట? మనుష్యుని పోలికగా పుట్టాడంట యేసుక్రీస్తు. పరలోకములో ఉన్న యెహోవా దేవుని కుడిపార్శ్వమున వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో ప్రియులారా 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా జీవించాడు. అంటే వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. వాక్యమే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఆయన మనస్సు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటి ఆయన మనస్సు అంటే? ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనుష్యుల పోలికగా పుట్టాడంట. దేవుడే మానవుడిగా జన్మించాడు.
దేవునితో సమానముగా ఉన్నటువంటి ఆయన, దేవుని స్వరూపము కలిగినటువంటి యేసుక్రీస్తే ప్రియులరా మనుష్యుల పోలికగా పుట్టి అందులో దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. ప్రియమని దేవుని వల్ల ఎవరి స్వరూపం ధరించుకున్నాడు చెప్పండి, అందరూ చెప్పాలి. అమ్మ ఎవరు చెప్పట్లేదు. యేసుక్రీస్తు ఒకటి మనుషుల పోలికగా పుట్టాడంట, అంతేకాకుండా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడని కూడా ప్రియులారా ఇక్కడ రాయబడింది. అంతేకాకుండా తనను తానే ఏం చేశారంట, దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే అర్థం ఏంటి? రిక్తునిగా, రిక్త హస్తాలు అంటాం కదా అప్పుడప్పుడు మనం. అంటే రిక్తునిగా అంటే ఏమీ లేనివాడుగా. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు ఏమీ లేనివాడా చెప్పండి? ఏమీ లేనివాడా? ఈ సృష్టిలో లేదా పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగులేదని మనం చదువుకుంటాం కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా తనను తానుగా రిక్తునిగా చేసుకుని లోకానికి వచ్చాడు. ప్రియులారా పరలోకములో ఉన్న తన వైభవాన్ని విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే తగ్గించుకొని ప్రియులరా సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావడం అనేది జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క సిలువ విలువ ఎంత అనేది మనకు అర్థం కావాలంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మహిమ, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఔన్నత్యం అనేది మనకు తెలిసినప్పుడే ఆయన సిలువ యొక్క విలువ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. చూశారు కదా ఎంత గొప్పవాడు, చూశారు కదా. పరలోకములో కోటాను కోట్ల దేవదూతల మధ్యలో, కెరూపులు శరాపుల మధ్యలో నిత్యము గాన ప్రతిగానములతో స్తుతిగానములతో కొనియాడబడుతూ పొగడబడుతూ కీర్తించబడుతూ హెచ్చించబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానుగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడంట. ప్రియులుగా రిక్తునిగా, ఏమీ లేనివాడిగా, రిక్త హస్తాలతో ఈ లోకానికి వచ్చాడంట. ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? దేని కొరకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? మనం ఆలోచన చేస్తే నీ కోసం, నా కోసం, మనందరి కోసమే ఆ మహిమలోకమైన స్వర్గలోకాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ పాపపు లోకంలోనికి ఆయన అరుదించాడు. ఎవరి కోసం? నిన్ను, నన్ను, మనందరినీ, సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ఆ మహిమను వీడి ఇదిగో ఈ మట్టి లోకానికి వచ్చాడు ఆయన. ఏమండి, ఇంకా మనం మరొక రిఫరెన్స్ చదువుదాం ప్రియులారా. 7వ వచనం కూడా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇలా రాయబడింది. నేను చదువుతాను, మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి రాసినటువంటి పత్రిక ఇది. 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరైనా కనిపించని, అదృశ్యుడిగా కనిపించనని యెహోవా దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అదృశ్య దేవుని, యెహోవా దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. తర్వాత కింద 16వ వచనం కూడా మనం చదివితే ఒకసారి చదువమ్మా ఆశ, చదువు 16వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు అవి దృశ్యమైనవి కానీ అవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును యేసుక్రీస్తునందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ ఎంత గొప్పదో చూస్తున్నారు కదా. ఆయన ఎంత ఔన్నత్యము కలిగిన వాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మహిమ కలిగిన వాడో చూస్తున్నారు కదా ప్రియులారా. మన కళ్ళకు కనిపించేవి కానీ మన కళ్ళకు కనిపించినవి కానీ అవి సింహాసనములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన మూలమున ఆయన ద్వారాన సృజించబడినవి. ఆయన అన్నిటికీ ముందటివాడిగా ఉండి సర్వ సృష్టికి ఆధారభూతుడై ఉన్నాడు. ఇంత మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు ఇంత గొప్పవాడు ఎందుకు మరి ఆ కపాల స్థలమనబడినటువంటి ఆ గొల్గోతా కొండ పైన
ఆ సిలువ మ్రాను మీద 3 మేకుల మధ్యలో ఆ ఎండలో ఆయన వేలాడవలసి వచ్చింది. ఆయన శిరము మీద ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు? ఆయన చేతుల్లో మేకులు ఎందుకు కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన శరీరం అంతా కూడా కొరడా దెబ్బల చేత ఎందుకు చీల్చబడవలసి వచ్చింది? ఆయన శరీరం అంతా కూడా నెత్తుటి ముద్దలా మాంసపు ముద్దగా ఎందుకు మారిపోవలసిన పరిస్థితి వచ్చింది? ఎందుకు నిందలు పడాలి? ఎందుకు అవమానాలు పడాలి? ఎందుకు హేళన భరించాలి? ఎందుకు అపహసించబడాలి? ఎందుకు మోమున ఉమ్ము వేయించుకోవాలి? ఎందుకు తన జుట్టు పెట్టుకొని లాగించుకోవాలి? ఎందుకు అరచేతులతో ఆయన కొట్టించుకోవాలి? కళగంతలు కట్టి యేసుక్రీస్తు ఎందుకు అపహాస్యం చేయబడాలి? ఎవరి కోసం ఇవన్నీ కూడా అంటే ప్రియులారా, అది నీ కోసమే, అది నా కోసమే, అది మనందరి కోసమే ప్రియులారా. ఆయన ఆ కలువరి సిలువలో వేలాడబడ్డాడు. ఆయన ఇంత మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తుకి ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇంత అవమానం, ఎందుకు ఇంత హేళన పొందుకున్నాడంటే నిన్ను రక్షించడానికి, నిన్ను నరక శిక్ష నుంచి తప్పించి ఆ వేదనకరమైన ఆ అగ్నిగుండంలోనికి నువ్వు పడిపోయి యుగ యుగాలు కలకాలాలు ఆరని అగ్నిలో తీరని బాధతో నువ్వు కలకాలం ఆ అగ్నిలో కాలిపోకుండా ఉండాలంటే ఆ నరక శిక్ష నుండి నిన్ను తప్పించి నిన్ను రక్షించి దేవుడున్నటువంటి స్వర్గలోకానికి నిన్ను చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో వేలాడబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సిలువలో వేలాడబడింది ఎవరి కోసం అంటే నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు కనుక ఆయన సిలువలో వేలాడబడి వచ్చింది. అయ్యా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావయ్యా అంటే ఆయన ఒకటి అంటాడు, అమ్మా చూడు ఇదిగో నేను ఇంతగా నిన్ను ప్రేమించానండి. ఎంతగా ప్రేమించాడంట? ఇదిగో సిలువలో మరణించేంతగా నిన్ను ప్రేమించాను. ఈ కలవరి సిలువలో నా రక్తాన్నంతా కూడా చిందించేంతగా నిన్ను ప్రేమించాను. నా ప్రాణాన్ని కూడా నీ కొరకు ధారపోసేంతగా నిన్ను ప్రేమించాను. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ విలువ తెలియాలి అంటే ముందుగా ఆయన యొక్క మహిమ మనకు తెలియాలి, ఆయన యొక్క గొప్పతనం మనకు తెలియాలి, ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన వాడో మనకు తెలియాలి. ఎలాంటి స్థితిని కూడా విడిచిపెట్టుకొని ఎలాంటి స్థితిలోనికి వచ్చాడో మనకు తెలిసినప్పుడు అమ్మో నా ప్రభువు నన్ను ప్రేమించి ఆ మహిమ లోకాన్ని విడిచి ఇదిగో ఈ మట్టి లోకానికి వచ్చి నా కొరకు ఇన్ని నిందలు పడ్డాడా, నా కొరకు ప్రాణాన్ని పెట్టాడా, నా కొరకు రక్తాన్ని చిందించాడా, నా పాపముల కొరకు, నా శాపాల కొరకు, నా అతిక్రమ క్రియల కొరకు సిలువలో ఆయన నలుగొట్టబడ్డాడా, గాయపరచబడ్డాడా, నా సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడిందా, నా శాపాన్ని ఆయన భరించాడా, నాకు ప్రతిగా సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. ఒక విషయం చెప్పనా, నీవు నేను అనుభవించవలసినటువంటి ఆ పాప దోషాన్ని, ఆ శాపాన్ని యేసుక్రీస్తు మోసాడు. మనం కదమ్మా, మన చేతులతో కదా పాపాలు చేసింది. మరి మనం మన చేతులతో చేసిన పాపాల కొరకు ప్రతిగా ఆయన మేకులు కొట్టించుకున్నాడు తన చేతుల్లో. మనము మన కాళ్ళతో నడిచిన అపవిత్రమైన చెడు నడకను బట్టి ఇదిగో మనం కొట్టించుకుంటే ఎక్కడ బాధపడిపోతామో అని చెప్పేసి మనకు ప్రతిగా యేసుక్రీస్తు కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మనం తలంచినటువంటి తప్పుడు తలంపులు బట్టి మన తలలో ముళ్ళ కిరీటం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మన తలలో ముళ్ళు గుచ్చుకుంటే మనం ఎక్కడ బాధపడిపోతామని మనకు ప్రతిగా యేసు ప్రభు సిలువలో ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి. మనము మోమున ఉమ్ము వేయించుకోవాల్సింది, మనము పిడిగుద్దులు తినాల్సింది, మనము కొరడా దెబ్బలు తిని మన శరీరం అంతా కూడా దున్నిన బీడు భూమి వలె నాగడి చాల వలె దున్నబడాల్సింది. ఇదిగో మన శరీరం కదా. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ సుందరమైన దేవాలయమైన ఈ దేహంతో మనం కదా పాపాలు చేసింది. మనము మాట్లాడిన అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను బట్టి, మాట్లాడిన అపవిత్రమైన మాటలను బట్టి ఇదిగో చేదు చిరకను మనం తీసుకోవాల్సింది. మనకు ప్రతిగా యేసుక్రీస్తు నోటికి చేదు చిరక అందించబడింది. ఎవరి కోసం ఆయన సిలువెక్కాడు? ఎవరి కోసం ఆయన సిలువ మీద వేలాడబడవలసి వచ్చింది? ప్రియులారా, మన కొరకే. అది మన పాపమే, అది మన దోషమే ఆయన సిలువకు అప్పగించింది. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి ఇంకా మనం చూస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం కూడా మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే ఈ సమస్తానికి కూడా ఆధారభూతుడు. మరి ఆయన అన్నిటికంటే ముందువాడిగా ఉన్నాడు. పరలోకానికంటే ముందుగా ఉన్నాడు, భూలోకానికంటే ముందుగా ఉన్నాడు, పాతాళ లోకానికంటే ముందుగా ఉన్నాడు. అంటే ఈ ముల్లోకాల కంటే ముందుగా ఉన్నవాడు యేసుక్రీస్తు. మరి ఇంతటి ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆధారభూతుడైనటువంటి వాడు, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలిగినటువంటి వాడు. ప్రియులారా, ఎక్కడ వేలాడబడ్డాడు? ఎక్కడ వేలాడబడ్డాడు? తన దేహము ఎక్కడ వేలాడబడింది? ఆకాశానికి భూమికి మధ్యలో
ఆ సిలువ మ్రాను మీద 3 మేకుల మీద వేలాడబడ్డాడు ఆయన. ఎందుకండి? ఎందుకు వేలాడబడవలసి వచ్చింది పరిస్థితి? యేసుక్రీస్తు అంటే ప్రియులారా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అది నీ మీద నా మీద ఉన్నటువంటి ప్రేమ. మన మీద ఉన్నటువంటి ప్రేమతోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఆ శిలువ మీద వేలాడబడుతున్నాడు. చూస్తే ఇంకా కొలస్సీ పత్రిక 2:3 వచనంలో కూడా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి అన్నాడు. చూడండి, బుద్ధి కావాలన్నా, మనకు జ్ఞానం కావాలన్నా, సర్వ సంపదలు కావాలన్నా ఎవరి యొద్ద గుప్తమై ఉన్నాయి అంటే ఇదిగో శిలువ మీద వేలాడబడుతున్నాడు కదా, ఆయన యందే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మనకు కలుగుతున్నాయి అంట. ఏమండి? ఇంకా మనం 2 కొరింథీ పత్రిక 4:4 వచనం చూస్తే దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు అని రాయబడింది అక్కడ. ఎవరి స్వరూపం అంట? దేవుని స్వరూపమై ఉన్నటువంటి క్రీస్తు. యోహాను సువార్త 5:26 వచనంలో ఈ విధంగా రాయబడింది ప్రియులారా. యోహాను సువార్త 5:26 వచనంలో, తండ్రి ఏలాగు తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి తండ్రి అయిన దేవుడు ఇక్కడ అధికారము అనుగ్రహించెను అని రాయబడింది. ఏమండి? చూడండి, యేసుక్రీస్తు తండ్రితో సమానమైనటువంటి వాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు. దేవుడు ఎలాగ ప్రియులారా తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉండునట్లు పరలోకమందున్న యెహోవా తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుగా అధికారం ఇచ్చాడంట. కాబట్టి ప్రియులారా, ఇలాంటి అధికారము కలిగిన ఆయన సిలువలో ఎండవేళలో అంతటి భయంకరమైన శ్రమ పొందవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, చెప్పాను కదా, అది నీ కోసమే, అది నా కోసమే గనుక ఆయన సిలువ యొక్క విలువ నీవు నేను గుర్తించాలి. ఇంత గొప్పవాడైన యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితము ఇదిగో ఈ విధంగా ఆ సిలువలో వేలాడబడవలసి వచ్చిందని మనకు తెలియాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ విలువ మనకు తెలియాలంటే ప్రియులారా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, సిలువలో ఎందుకు మరణించాడో అది మనకు తెలియాలి. నెంబర్ 3, ఎవరి కోసం సిలువలో ఆయన మరణించాడో మనకు తెలియాలి. ఇక నెంబర్ 4 ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు సిలువ మరణం వలన మనందరికీ వచ్చిన ఆశీర్వాదం ఏంటో కూడా మనకు తెలియాలి. ఇవి తెలిసినప్పుడు యేసుక్రీస్తు సిలువ యొక్క విలువ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి గట్టిగా. అందరూ వింటున్నారమ్మా? ముగిస్తా ఇంకా నేను. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. అసలు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఒక రిఫరెన్స్ చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చదువమ్మా. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఈ ప్రశ్నకు ఆన్సర్ చూద్దాం. చదువమ్మా. కాబట్టి మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యంట. ప్రియమైన దేవుని వర్లారా, యేసుక్రీస్తు ఆ మహిమలోకాన్ని వీడి ఈ మట్టి లోకానికి రావడం వెనకాల, అసలు ఈ లోకములో ఆయన పుట్టడం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో వేడాలంటే ప్రియులారా, ఇక్కడ మనం రాయబడిన వాక్యంలో భావం ఏంటంటే, మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని అన్నాడు. మరణము యొక్క బలము గలవాడు ఎవరంట? అపవాది, సాతాను, ఆది మహాఘట సర్పం, దెయ్యం, పాప పురుషుడు అయినటువంటి ఈ సాతానుగాడి యొక్క మరణము యొక్క బలము గలవాడిని సాతానుని ప్రియులారా, సాతానుని, అపవాదిని ఆ మరణము ద్వారా నశింపజేయడానికి ఆయన సిలువలో వేలాడవలసిన పరిస్థితి, ఆయన ఈ లోకములో జన్మించవలసినటువంటి పరిస్థితి వచ్చింది ప్రియులారా. ఏమండి? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రియులారా, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని ఆయన మరణము ద్వారా నశింప చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు యేసుక్రీస్తు, మరణాన్ని జయించినటువంటి వాడు యేసుక్రీస్తు. అర్థమవుతుంది కదమ్మా? మరణాన్ని జయించాడు ఆయన, మరణపు ముళ్ళును విరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే,
మరణ బలము కలిగినటువంటి అపవాదిని నశింపజేయడానికి, ఆయన మరణము ద్వారా నశింపజేయడానికి ప్రియులారా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మరణము ద్వారా ఏం చేశారంటే ప్రియులారా మరణ బలము కలిగినటువంటి అపవాదిని నశింపజేశాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడని మనం ఆలోచన చేస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 22 వరకు మీరు తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత టైం లేదు కాబట్టి, యేసుక్రీస్తు సిలువలో ఎందుకు ప్రియులారా మరణించాడని మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట కొలస్సీ పత్రిక 1:19-22లో ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అని ఉంటది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో ఆయన రక్తాన్ని చిందించడం వలన ఆ సిలువ రక్తము చేత ప్రియులరా పరలోకమందున్న తండ్రికి ఆ భూమి మీద ఉన్న మనలను ప్రియులరా సంధి చేయడానికి, అనగా సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉన్నటకు క్రీస్తు యేసు నరుడు ఈ లోకానికి వచ్చాడు. సర్వలోక పాప పరిహారార్థంగా సిలువలో ప్రాణాన్ని పెట్టేశాడు. అమ్మ, అర్థమవుతుందా మీ అందరికీ? టైం లేదు కాబట్టి కొద్దిగా స్పీడ్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది. అర్థమవుతుందా? 9:30 కల్లా ముగించేయాలని నాకు పైనుంచి ఆర్డర్స్ అనమాట. కాబట్టి మరి వారి ఇష్ట ప్రకారంగా మరి వాళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మాట వినాలి మరి. మంచిది. కాబట్టి ప్రియులను చూడండి, యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడంటే ఇక్కడ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 13 నుంచి 15 దాకా చదవమ్మ ఒకసారి. ఆయన సిలువలో ఎందుకు మరణించాడు? 2వ అధ్యాయము 13. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిని ఎత్తివేసి మనకు అడ్డము లేకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాధారులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు వారిని కనపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భావం మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఫైనల్గా ఈ వాక్య భావం ఏంటంటే, పరలోకములో నుండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మరణ బలము కలిగిన అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయడానికి. రెండవది, యేసుక్రీస్తు ఎందుకు మరణించాడంటే ప్రియులారా ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా పరలోకములో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న ఆయన పిల్లలమైన మనకు సంధి చేయడానికి, అనగా సమాధానపరచడానికి వచ్చాడు. మనం ఎప్పుడు సమాధానం కోల్పోయాం దేవునితో అంటే మనం ఎప్పుడైతే పాపం చేశామో, ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేశామో, మనం పాపం చేయడం వలన దేవునికి మనకున్న సమాధానం అనేది పోయింది. మరి దేవునికి మనకు మధ్యలో ఉన్న సమాధానాన్ని పోయింది కాబట్టి ఆయనకి మనకి సమాధానాన్ని సంధి చేయడానికి యేసుక్రీస్తు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చి ఆయన మరణము ద్వారా తండ్రితో మనల్ని ఏం చేశాడంటే సంధి చేశాడు, ఆయన సమాధానపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు మరణించాడంటే యేసుక్రీస్తు సిలువ రక్తము చేత దేవునితో మనల్ని సమాధానపరచడానికి, సంధి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో మనం పాపాలన్నీ కడిగి వేసుకొని ఈరోజు తండ్రితో మనం సమాధాన పడ్డాం. తండ్రితో ప్రియులారా ఈరోజు మనం సహవాసం కలిగి ఉన్నాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము తీర్చబడ్డాము. ఇంకా యేసుక్రీస్తు ఎవరి కోసం మరణించాడని మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూస్తే ప్రియులారా, రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, ఏలయనగా మనం ఇంకనూ భక్తిహీనములై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు ఆయన మరణించాడని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనం ఇంకను బలహీనులమై ఉండగా అన్నాడు. ప్రియులారా, అమ్మ, మనం అందరం పాపమని బలహీనతల చేత మనం ఉన్నప్పుడు, మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, అంటే యవ్వన ప్రాయములో యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అన్నాడు. ప్రియులారా, ఎవరి కోసం చనిపోయాడంటమ్మా? ఇంకను బలహీనులమైనటువంటి మన కొరకు యుక్త కాలం ఉన్నటువంటి యేసుక్రీస్తు
భక్తిహీనులమైనటువంటి మన కొరకు ఆయన చనిపోయాడంట. మనమందరం ఎవరంట? బలహీనులము, అంతేకాకుండా భక్తిహీనులం అన్నాడు. ఇక్కడ మళ్ళా రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయినా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా వెల్లడిపరుచుచున్నాడు తన ప్రేమనంటే, మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయాడంటే ప్రియులారా, బలహీనులమైన మన కోసం చనిపోయాడు ఆయన. యేసుక్రీస్తు ఎవరి కోసం మరణించాడంటే ప్రియులారా, భక్తిహీనులమైన మన కోసం మరణించాడు ఆయన. యేసుక్రీస్తు ఎవరి కోసం మరణించాడంటే ప్రియులారా, పాపులమైన మన కోసం మరణించాడు ఆయన. నాలో పాపము లేదని ఎవడైనా చెప్తే తనను తానే మోసగించుకుంటున్నాడు అంటాడు యోహాను గారు తన పత్రికలో. అర్థమవుతుంది కదా ఏమా? మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా ఆయన నీతిమంతుడును పరిశుద్ధుడును గనుక మన ప్రతి పాపము నుండి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి నీతిమంతుడు లేడు, నోరు విప్పాలి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించే మహిమను అంటే పరలోకాన్ని పొందలేకపోవచ్చున్నారని బైబిల్లో రాయబడింది. మనం అందరం పాపులమే. అయితే పాపులమైనటువంటి మన కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు సిలువలో. అమ్మా, నీ కోసం నీ భర్త చనిపోతాడా? నీ కోసం నీ భార్య చనిపోతుందా? నీ కోసం నీ పిల్లలు చనిపోతారా? నీ పిల్లల కోసం నువ్వు చనిపోతావా? నేను ఎందుకు చనిపోవాలి? చస్తే చావు అంటది భర్త, అంటాడు భర్త. భార్య అనేది చస్తే నువ్వు చావు, నేను ఎందుకు చావాలి? కానీ బలహీనులమైన మన కొరకు, భక్తిహీనులమైన మన కొరకు, పాపులమైనటువంటి మన కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. చూడండి ఇక్కడ, ఇది ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తు మిమ్మును ప్రేమించి ఏ విధంగా అయితే ప్రాణం పెట్టాడో, మీరును మీ సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రాణం పెడతాం కాదు, ప్రాణాలు తీసేస్తున్నాం. ఇక్కడ ప్రాణం పెట్టడం తర్వాత సంగతి. ప్రాణాలు తీసేస్తున్నాం, మనుషుల ప్రాణాలు. ఎవరికైనా సమాధానం ఉంటుందా? ఎవరైనా ప్రేమగా ఉంటున్నారా చెప్పండి? నిత్యము లెగితే ప్రార్థనలు, పాటలు, సంఘాలు, పరిచర్యలు, కానుకలు, సాక్ష్యాలు. లెగిస్తే సాక్ష్యం, కూర్చుండే సాక్ష్యం, మళ్ళా ఏమి లేదు, సమాధానం లేదు. ఏమండి? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములైనవి, జాగ్రత్త. సమాధానం లేకుండా నువ్వు చేసే ప్రార్థన, సమాధానం లేకుండా నువ్వు పాడే పాట, సమాధానం లేకుండా నువ్వు చేసే ప్రసంగం, సమాధానం లేకుండా నువ్వు ఇచ్చే ₹1,00,00,000 సరే, దేవుడు వాటిని లెక్కలో తీసుకోడు. నీవు మొదట బలి అర్పించినప్పుడు దిగో, నువ్వు ఎక్కడ వదిలిపెట్టమన్నాడు దాన్ని అక్కడ పడేసి ముందు నువ్వు వెళ్ళి, ఎవరితో సమాధానం లేదో వాళ్ళతో ముందు నువ్వు వెళ్ళి సమాధానం పడొచ్చి రారా, నువ్వేదిస్తావు నాకు ఇచ్చే. నువ్వు సమాధానం లేకుండా నువ్వు నాకు ఏది ఇచ్చినా నువ్వు సాక్ష్యం చెప్పు, నువ్వు పాట పాడు, అస్సలు నాకు వద్దు, అది అసహ్యం నాకు అంటున్నా. ఎవరికొంది సమాధానం? సమాధానం లేనటువంటి మనల్ని తండ్రితో సమాధానపరచుటకే సమాధానకర్త అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి తండ్రితో మన సమాధాన పరిస్తే, ఈరోజు ప్రియులారా, కుటుంబాల్లో సమాధానం ఉందా? భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు, తల్లి బిడ్డల మధ్య సమాధానం ఉండదు, అత్త కోడల మధ్య సమాధానం ఉండదు, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు, అక్క చెల్లెముల మధ్య సమాధానం ఉండదు. మళ్ళీ ఎవరు మనం? క్రీస్తుని ధరించుకున్న మేము క్రైస్తవులం. క్రైస్తవుడు లోకానికి వెలుగుగా ఉండాలి ప్రియులారా. లోకాన్ని వెలిగించేవాడు క్రైస్తవుడు. అంటే మీరు లోకమునకు ఏమై ఉన్నారు చెప్పండి? యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎక్కడుంది వెలుగు? ఎవరు వెలిగిస్తున్నాం ప్రియులారా? బైబిల్ గ్రంథంలో నాకు ఎప్పుడు కూడా ఒక మాట నన్ను బాగా టచ్ చేస్తుంది, నా హార్ట్ని టచ్ చేస్తుంది. ఏంటంటే, దావీదు తన యొద్ద ఉన్నటువంటి సైన్యము, తనతో పాటు ఉన్న వారందరూ కూడా ఒకానొక సమయంలో యుద్ధానికి వెళ్తా ఉంటే, అయ్యా నేను కూడా మీతో యుద్ధానికి వస్తానయ్యా అంటాడు యేసుక్రీస్తు. క్షమించండి, దావీదు అంటాడు సైన్యంతో. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? చెప్పండి గుర్తుంటే. మీలో ఎవరికైనా వాక్యం నిత్యము ప్రతిరోజు చదివేవాళ్ళు ఈ మాట, నేను చెప్పే మాట ఎక్కడుందో, ఏమన్నాడో చెప్తారా? నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానయ్యా అంటే, అక్కడ వాళ్ళు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు, అయ్యా దాని అంకుల్ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. నీవు మాకు ఒక దీపము వంటి వాడవు,
నీవు నశించకూడదు, నీవు అలానే ఉండాలయ్యా అన్నాడు. ఎంతమంది ఉన్నాం మనం లోకానికి దీపాలుగా? ఎంతమంది వెలుగుతున్నాం మనం? మనం వెలగాలి, 10 మందిని వెలిగించాలి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నాను. ఆ వెలుగే యేసుక్రీస్తు. ఎంతమందిని వెలిగించాడండి? ప్రపంచాన్నే వెలిగించాడు. గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఒకసారి. ప్రపంచాన్ని వెలిగించాడు. నువ్వు ఎంతమందిని వెలిగిస్తున్నావు? నీ వెలుగు ఎంతమందికి ప్రకాశిస్తుంది? కనీసం నీ ఇంటి పక్కనైనా. ఏది మన వెలుగు? ఆదివారం చర్చిలోకి వెళ్ళిపోయి ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించయ్యా నీదు ప్రేమతో అని పాట పాడతాం. అక్కడ వెలిగించుకుంటాం, మళ్ళీ బయటకు వచ్చి ఆరిపోతాం. మళ్ళీ అక్కడికి వెళ్తాం, మళ్ళీ వెలిగిస్తాడు దేవుడు, మళ్ళీ వచ్చి ఆరిపోతాం. ఇదే నా క్రైస్తవ్యం అంటే. క్రీస్తుని మనలో చూపియాలి ప్రియులారా. లోకం మనలో చూడాలి. ఎంత త్యాగం చేశాడు ప్రభువు నీ కోసం. తన చివరి రక్తాన్ని చిందించాడు. చివరి రక్తాన్ని చిందించాడు ప్రియులారా నిన్ను ప్రేమించి. నువ్వు సమాధానం లేకుండా ఉంటావనా? ప్రేమ లేకుండా ఉంటావనా? కఠిన హృదయంతో ఉంటావనా? నువ్వు వెలుగుతూ 10 మందిని వెలిగిస్తావని ప్రభు నీ కోసం ఆరిపోయాడు క్రొవ్వొత్తిలాగా. తను ఆరిపోతూ అనేకులకు వెలిగించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ఎవరి కొరకు మరణించాడంటే ప్రియులారా, బలహీనులమైన మన కొరకు మరణించాడు, భక్తిహీనులమైన మన కొరకు మరణించాడు, పాపులమైన మన కొరకు మరణించాడు ప్రియులారా. 17 ఇంకా 6వ వచనం కూడా మనం చూస్తే ప్రియులారా, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడంట ప్రియులారా. సిలువలో అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే దేవునికి బలిగా అర్పణగా అర్పించేసుకున్నాడు. ఇంకో మాట మనం ఇప్పుడు చదువుతాం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు దేవునికి తనను తానే బలిగా అర్పణగా అర్పించేసుకున్నాడంటే ప్రియులారా, మనమందరము పరిమళ వాసన వెదజల్లుతోమని మన కోసం యేసుక్రీస్తు సిలువలో బలిగా అర్పణగా అర్పించేసుకున్నాడు అంట. మరి మనం ఎంతమంది మీ పరిమళ సువాసన వెదజల్లుతున్నాం? ఏమండి, ఎంతమంది పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తున్నాం, ప్రత్యేకమైన జీవితాలు జీవిస్తున్నాం, లోకంలో కలవకుండా లోకానికి ఎంతవరకు వేరుగా బ్రతుకుతున్నాం అనేది నాకు నేను పరిశీలన చేసుకుంటున్నాను. నా ఆత్మ గద్దింపు బట్టి మీకు మీరుగా పరిశీలన చేసుకుని చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. మరి ఇంకా 2-3 వీధులు ఉన్నాయి కనుక ఆ వీధుల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా, మీరు నేర్చుకుందరు కానీ చెప్తాను. కాబట్టి యేసుక్రీస్తు సిలువ యొక్క విలువ ఎంతని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఆ సిలువ యొక్క విలువ చాలా గొప్పది. ఆ విలువ ఎంతమందికి తెలిసింది ఈరోజు మనం? నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ విలువ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఒక రిఫరెన్స్ చదువమ్మా, ఒక రిఫరెన్స్ చదువు. గలతీ పత్రిక 2:20. సాల్మాన్ ప్రొజెక్ట్ ఆన్ చేయి. ఈ లోపల భోజనాలు రెడీ చేసుకోండి అమ్మా, నేను ముగించేస్తున్నాను. ఇంకాను చూడండి, అక్కడ రాయబడిన మాట, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం పౌలు గారికి. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, ఇదిగో నన్ను ప్రేమించి నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు కొరకే నేను జీవిస్తున్నా. ఇక నా జీవితం యేసుక్రీస్తు పాదాలకే అంకితం. ఇక నేను జీవించే జీవితం అది నా కొరకు కాదు, ఆయన కొరకే. కాబట్టి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టాడు కదా సిలువలో. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత ఏంటి చెప్పండి? మన బాధ్యత ఏంటి? పౌలు గారి బాధ్యత ఏం చదువుకున్నాం ఇక్కడ? ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు కదా. కాబట్టి ఇకను జీవించేది మనం కాదు, మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు కొరకే మనం జీవిద్దాం. ఓకేనా? తల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ వీధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం వైపు మా చేతులు ఎత్తుతున్నాము నాయన. ఈ వీధిలో ఉన్న కుటుంబాలలో ఇంకా ఎవరైనా సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించి బాప్తీసం ద్వారా క్రీస్తు రక్తములో పాపాలు కడిగి వేసుకోకుండా ఆయనిచ్చే ఉచితమైన రక్షణను ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, మీరు వాక్యంలో సెలవిచ్చారయ్యా, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసినడలా ఎలాగో మీరు తప్పించుకొందురు, మీరు తప్పించుకోలేరని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నావు. దయచేసి ఈరోజు
అయ్యా, ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా తమ హృదయాలు వెలిగించుకొని, తమ మనస్సులను మార్చుకొని, ఇంకా ఎవరైనా బాప్తీసం తీసుకోకుండా ఉంటే ప్రభువా, ఇదిగో ఈ మాటలు వినుతూ ఉండగానే వారు మనోనేత్రం వెలిగించండి ప్రభువా. అయ్యా, బాప్తీసం ద్వారా తమ పాపాలు క్రీస్తు రక్తములో కడిగి వేసుకునే కృప, ఒక అవకాశాన్ని నీ బిడ్డలకు దయచేయండి ఆయన. అయ్యా, మేము కాలు జారే స్థలములో ఉన్నామని, నాశనములకు జోగుతున్న స్థలములో ఉన్నామని, కన్ను మూస్తే పాతాళ లోకానికి వెళ్ళిపోతామని గ్రహించలేనటువంటి స్థితిలో ఎవరైనా ఈ వీధిలో ఉన్నవారు ఉంటే దయచేసి అయ్యా వారి మనోనేత్రాలు వెలిగించండి. నశించిన దానిని వెదకి రక్షించడం కొరకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిన సెలవిచ్చినట్లుగా ఇదిగో నశించిపోతున్నటువంటి వారిని మీరు రక్షించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సభలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, రక్షణ పొందిన బిడ్డల రక్షణ కాపాడుకునే కృప దయచేయండి. రక్షణ పొందిన వారు త్వరలోనే రక్షణ పొందుకునే కృప దయచేయండి అయ్యా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా గ్రామ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరు రక్షణ పొందుకునే కృప దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి నీ నిత్య రాజ్య వారసులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి అయ్యా. రాత్రికాల సమయం నీ బిడ్డల హృదయాలను మీరు కలిగించండి నాయన. సమస్త విధములైనటువంటి వేషధార నుంచి, దుష్టత్వం నుంచి, అసూయ నుంచి నీ బిడ్డలు విడిపించమని ప్రార్థన చేస్తున్నావు నాయన. అయ్యా, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందుకుంటూ, ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన బిడ్డలందరూ జీవించుదురుగాక అని ప్రార్థన చేస్తాం. యేసు నామములోని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనందరి ఆత్మలకు కన్నతండిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు సర్వలోక రక్షకుడైన సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము, ఈ క్రీస్తు సిలువ శ్రమల ధ్యానముల కూడికల్లో భాగంగా జరుగుతున్న ఈ వీధి కూడికలో మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఈ వీధిలో ఉన్న వారందరూ కూడా దేవుని కృప పొందుకొందురుగాక. ఆమేన్.